నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బలవంతపు పార్టీ చేరికలపై మాజీ మంత్రి జోగురామన్న ఆగ్రహం. ఇటువంటి ధోరణిని సహించేది లేదని స్పష్టీకరణ. డీసీసీబీ చైర్మన్ ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. అయోధ్య శ్రీ రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఘనంగా సాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సీసీఐ రామాలయ ఆవరణలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. తాంసీ మండల కేంద్రంలో భక్తి ప్రపత్తుల నడుమ అక్షింతల వితరణ. 2 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ అవసరం లేదంటూ రైతుల ఆందోళన. బేలా మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అన్నదాతలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టీకరణ. బలవంతంగా పార్టీలోకి చేర్చుకునే పరిణామాలు సరికాదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఇటీవల ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు గ్రామాభివృద్ధికి సంబంధించిన వినతులు ఇవ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పారని ఆరోపించారు. మాజీ మంత్రి సమక్షంలో సదరు నాయకులు బీఆర్ఎస్ గూటికి చేరగా జోగురామన్న వెంటే ఉంటూ సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీలోకి బలవంతపు చేరికలు ఆహ్వానించదగ్గ పరిణామం కాదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నిర్మల్ పర్యటన సమయంలో గ్రామాభివృద్ధి విషయమై వినతి ఇవ్వడానికి వెళ్లిన ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాలబోరి బీఆర్ఎస్ నాయకులు వసంత్ ఈక కమలమ్మకు కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలో చేర్చుకోగా తిరిగి వారు గులాబీ గూటికి చేరారు. జోగురామన్నకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సదరు నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ జాహిర్ రంజని, నాయకులు జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోయినాం, కలిసినాక మా సమస్యలు చెప్పినాక తువ్వాలు కప్పమంటే కప్పేసినాం. మళ్ళీ రిటర్న్గా వచ్చేసినాం. వచ్చినాక ఆలోచించి మళ్ళీ సొంత గూటికి వచ్చినాం. ఇంతగానం సార్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆదిలాబాద్లో రూరల్ మండలం అంటే మనదే. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ మంత్రి సీతక్కకు వినతులు ఇవ్వడానికి వెళ్లిన నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి ధోరణులు సరికాదని, ఇవి పునరావృతమైతే సహించేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వెంట పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉన్నారని పునరుద్ఘాటించారు. हमारे एक अच्छी तरीका से हमारा आदिवासी ट्राइबलों का डेवलपमेंट, हमारा गांव के रोडों दो हर चीज़ हर काम में बीआरएस पार्टी के हमारा केसीआर के साथ सदारत में पूरा काम हो चुके हैं. विश्वास से हम जिंदगी में हमारा फ़र्ज़ है, हम गांव के सरपंच हैं. हम जो सरकार रहता है वो सरकार के मिनिस्टर्स कोई भी आए तो हम जाके मिल सकते. हम हमारे गांव के उन्नति के लिए, डेवलपमेंट के लिए हम रिप्रेजेंटेशन दे सकते. और ऐसी ज़बरदस्ती कंडवा डाल के चेंज कर लेना वो अच्छा नहीं है. विश्वास से हम भरे तक केसीआर साहब के सदारत में बीआरएस पार्टी के कार्य के निशान के पार्टी में रहेंगे बोल के हमारे अभी सरपंच साहब बताए और शंभू जी बताए. विश्वास से ऐसा लोगों को हमारा सरपंचों को पूरा सबक सिखाया. ऐसा ज़बरदस्त से मत करो. अगर कोई प्रेम से प्यार से आए तो पार्टी में लेना, मगर ऐसा कोई भी आए तो भी कंडवा डालना, हमारा कांग्रेस में आए बोल के बताने के लिए ऐसा मत करो. वो अच्छा भी नहीं रहता. हम बहुत सालों से सियासत में है, हाल पॉलिटिकल पार्टीज़ के लीडरों को देख के भी है. ऐसा आइंदा काम नहीं करना बोल के कांग्रेस पार्टी नेताओं को मैं और एक बार ऐसा करे तो भी अच्छा नहीं रहता. तुम्हारा भी ज़्यादा दिन रहने का नहीं है. तुम पहले काम करो. जो इलेक्शन में जो वादा करे, 420 वादा करे, वो 420 वादा करके तुम अगर पब्लिक के सामने आए तो जब तुम्हारा पार्टी में भी आएंगे तुम दिए जो 420 तो पहले करो. वो करने के बाद ट्रेनिंग का. అయోధ్యలో శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఇంటింటా ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. సీసీఐలోని అతి పురాతన రామాలయంలో బుధవారం శ్రమదానం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో పరిసరాలను శుభ్రం చేశారు. అంతకుముందు ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సీసీఐలోని అతి పురాతన రామాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ శ్రమదానం చేశారు. రామమందిర ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ఆలయ గోడలకు రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వాదాలను స్వీకరించారు. పార్టీ శ్రేణులు, స్థానికులు శ్రమదానంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, జోగు రవి, రాళ్లబండి మహేందర్, రమేష్, సతీష్, కృష్ణ, సంతోష్, సాయి, రాము తదితరులు పాల్గొన్నారు. దీపం దర్శయామి రామచంద్ర భగవానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ఇంటింటా దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంతోనే ఈ బృహత్ కార్యం సాధ్యమైందని పేర్కొన్నారు. సీసీఐలోని రామ మందిరానికి జీఎస్ ఎస్టేట్స్ హౌసింగ్ సొసైటీ వారి సహకారంతో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం అభినందనీయమని అన్నారు. 24 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆదిలాబాద్ సీసీఐలో నిర్మించినటువంటి శ్రీరాముని మందిరం జీఎస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రజల సహకారంతో, అదేవిధంగా సీసీఐ వారి సహకారంతో చాలా గొప్పగా అభివృద్ధి చేసుకున్నటువంటి ఈ యొక్క రామాలయాన్ని అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని శుద్ధి చేసుకోవడమే కాకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా ఇక్కడి ప్రజలంతా కూడా ఆలోచించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం, దేశంలో ఎక్కడైనా ఒక మంచి పని జరిగితే దాని ప్రభావం అంతా కూడా దేశం పైన ఉంటుంది, ప్రపంచం పైన ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర నిర్మాణం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడికి డీసీసీబీ చైర్మన్ అడ్డిబోజారెడ్డి నిదర్శనంగా నిలుస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. డీసీసీబీ చైర్మన్ మాజీ మంత్రి జోగు రామన్నపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అడ్డిబోజారెడ్డి తమ వ్యక్తిగత విషయాలు, కుటుంబం గురించి మాట్లాడడం సరికాదన్న జోగు ప్రేమేందర్ వారి కుటుంబం గురించి కూడా దుష్ప్రచారాలు చేయడానికి ఎంతో సమయం పట్టదని, కానీ ఆ సంస్కారం తమకు ఉందని అన్నారు. ఎన్నికల ఖర్చు గురించి కూడా అనవసర ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఆ విషయాలపై అడ్డిబోజారెడ్డికి సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు. డీసీసీబీ చైర్మన్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదని, ఇకనైనా నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. ఏదైతే ఈరోజు అడ్డిబోజారెడ్డి గారు మాట్లాడడం జరిగింది, మరి రాజకీయంలో నైతిక విలువలు ఉండవని, మరి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉన్నారని చెప్తుంటారు. కానీ మేము ఈరోజు కళ్ళారా అనేది చూడడం జరుగుతుంది. ఏదైతే మరి గత 15 సంవత్సరాలు నేను చూడబట్టి మరి ఎమ్మెల్యే గారి తోటి పొద్దు నుంచి రాత్రి వరకు ఆయన ఉండేవారు. మరి అప్పుడే ఏదైతే ఈరోజు మాట్లాడుతున్న విషయాలు మాట్లాడితే మంచిగా ఉండేది. మరి ఆయన మా కుటుంబం గురించి మేము అన్నదమ్ములను కొట్టుకున్నామని ఏదైతే ఆయన చెప్తున్నారో, నీలాంటి వ్యక్తి అలా మాట్లాడడం తగదు. ఏదైతే మరి మేము కూడా అనొచ్చు, నిన్ను మీ కొడుకు మీ కోడలు కొట్టుకున్నారని, లేకుంటే మీ భార్య భర్తలు ఇద్దరు కొట్టుకున్నారని ప్రచారం చేయొచ్చు. కానీ మాకు ఆ గుణం లేదు. మరి ఏదైతే ఆ ఎలక్షన్ సందర్భంగా కొందరు దాన్ని వాట్సాప్లలో సృష్టించడం జరిగింది, ఏదైతే అమౌంట్ పంచుకున్నామని. మరి నా గురించి నీకు పూర్తిగా తెలియదు, మరి తెలుసుకుంటే బాగుంటుంది. నాకు డబ్బు పట్ల నాకు అంత పిచ్చి ఉండదు. డబ్బు పట్ల ఏదైతే ఉన్న దాంట్లో తృప్తి పడేవాడిని. మరి ఆయన ఒక అమౌంట్ చెప్తున్నాడు, ఇంత పార్టీ ఇంత అమౌంట్ ఇచ్చింది, వీళ్ళు పంచుకున్నారని. మరి నువ్వు ఒక డీసీసీబీ చైర్మన్గా ఉన్నావు, మరి నీకు ఉమ్మడి
ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ నీకు పరిచయం. పార్టీ ఎంత ఇచ్చిందో వాళ్ళని అడిగితే చెప్తారు. మరి ఖర్చు గురించి నువ్వు కూడా ఒక ఇన్ఛార్జి ఉంటివి, మరి నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ ఉండే. ఏ విధంగా మనం డబ్బు అనేది సంబంధించినటువంటి వార్డులలో కానీ గ్రామాల్లో కానీ ఇవ్వడం జరిగింది. మరి డబ్బు ఖర్చు అని అంటున్నావు కదా, లెక్క అనేది ఉన్నది. కావాలంటే నువ్వు ఎప్పుడైనా వస్తే సంబంధించిన ఖర్చు చూపించడం జరుగుతుంది. నీ పక్కనున్న వ్యక్తి ఎంత తీసుకున్నాడు, నీతో జాయినింగ్ అయినటువంటి వ్యక్తులు కొందరు ఎలక్షన్ సమయంలో బ్లాక్మెయిల్ చేసి ఎంత డబ్బు తీసుకున్నారు, అవన్నీ కూడా లిస్టులు ఉన్నాయి. మరి ఇంకోసారి కుటుంబం గురించి, నీలాంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. మేము కూడా మాట్లాడతాం మన కుటుంబం గురించి, మీ కుటుంబం గురించి మరి మాట్లాడతాం. ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో ఇవే ఆరోపణలు ఎలక్షన్ సమయంలో ఇదే ఎమ్మెల్యే పాలశంకర్ గారు చేసిండ్రు, ఇదే కందికృష్ణారెడ్డి గారు చేసిండ్రు. ఈ ఆరోపణలు చేసినప్పుడు నువ్వే ఖండించినావు ఈ ఆరోపణల్ని. మళ్ళీ తిరిగి అవే ఆరోపణలు నువ్వు మాట్లాడుతున్నావు. మరి వాళ్ళకి నీకు తేడా ఏమున్నది? నువ్వే ఉంటావు కదా. మరి ఆ సమయంలో వీళ్ళు మాట్లాడినావు, నువ్వే ఖండించినావు కదా. కాబట్టి ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి ఎవరు కరెక్టో మీరే ప్రజలారా కొద్దిగా ఆలోచించండి. మరి అప్పటి వరకు ఉండి ఎలక్షన్లు అయిన రిజల్ట్ అయిన వారం రోజులకే నువ్వు వెళ్ళడం జరిగింది. అది నీ నిర్ణయం, నీ వ్యక్తిగత నిర్ణయం పార్టీ మారడం అనేది. కానీ మరి ఎలక్షన్ కంటే ముందే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే మాకు కూడా మంచిగా ఉండేది. కాబట్టి ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తుంటావో ఆరోపణలకు మరి రుజువు చూపించాలా. ఇప్పుడు మాకు అఫిడవిట్ అనేది ఉంటుంది, ఎలక్షన్ సమయంలో అఫిడవిట్లు ఉంటాయి. ఏమైనా తప్పుడు ఉంటే మీరు ఆబ్జెక్షన్ చేయొచ్చు ఎలక్షన్లలో. ఇప్పుడు కూడా అఫిడవిట్లో మరి సంబంధించిన ఆస్తుల గురించి ప్రతి అఫిడవిట్లో మరి మనం ప్రజలకు సమర్పిస్తాం, ప్రభుత్వానికి ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ కమిషనర్కి ఇస్తాం. కాబట్టి మరి అఫిడవిట్లు చూసుకోండి ఆస్తుల గురించి. మరి ఇంకా ఏదైతే అధికారం ఉన్నది, అధికారం ఉంటే ఏమైనా చేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తారు, ఇంకోసారి మాకు అవకాశం ఇస్తారు. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. 2 లైన్ల జాతీయ రహదారికి భూసేకరణ అవసరం లేదంటూ బేలా మండల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పొలాల మీదుగా రహదారి నిర్మించడం అన్నదాతలకు శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బోరజ్ నుండి బేలా మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనవసరంగా పొలాలను కోల్పోవాల్సి వస్తోందని బేలా మండల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 వరుసల రహదారికి పొలాల మీదుగా రహదారి నిర్మాణం చేపట్టే అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బేలా మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా నిర్వహించారు. రహదారి విస్తరణలో భూములు కోల్పోయే డోప్టాలా, శంషాబాద్, బేలా రైతులు నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ధర్నాలో శంషాబాద్ సర్పంచ్ విపిన్ ఖోడే, దేవన్న, విశ్వనాథ్ ఠాక్రే, చౌదరి శ్రీధర్, విలాస్, ఖోడే విఠోబా, అనిల్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ 4 వరుసల రహదారి కోసం సర్వే చేపట్టిన తర్వాత 2 వరుసల రహదారిని నిర్మించేందుకు నిశ్చయించారని అన్నారు. 2 లైన్ల జాతీయ రహదారికి భూసేకరణ అవసరం లేదని పేర్కొన్నారు. పొలాల మీదుగా రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బోరజ్ నుండి మహారాష్ట్ర వరకు మధ్యలో ఎక్కడా బైపాస్ నిర్మాణం జరగడం లేదన్న రైతులు బేలా మండల కేంద్రంలోనే కొందరి స్వార్థం కోసం బైపాస్ నిర్మించడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. महाराष्ट्र बॉर्डर तक पूर्वे के बाद अपना जहाँ से अपना तेलंगाना गवर्नमेंट चालू और अपनी वहाँ से 2 वे सैंक्शन करे और 2 वे के वास्ते हमारे काश्तकारों पे पेड़ पे मार के हमारे खेता खींच लेने की कोशिश कर रही है सर ये सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट. हम एक ही बोलना चाहते हैं, जब तुम लोग वहाँ से लेके यहाँ तक कौन से भी गांव में बाईपास नहीं दिए, फिर सिर्फ बेले के वास्ते क्यों बाईपास बोल रहे हैं आप लोग? वो आपके नाव में भी नहीं बढ़ रहा. क्यों? तो
कम से कम 2 किलोमीटर से 3 किलोमीटर तक 1 किलोमीटर के बीच में ही है। फिर भी आप लोग हमारे काश्तकारों को नुकसान करके कुछ लोगों के फायदे के वास्ते आज हमारे काश्तकारों को पेट पे मार के हमारे काश्तकारों को खाने के लिए मोहताज कर रहे हैं आप लोग। इसके लिए आज धरना के तरफ से हम बोलना चाह रहे हैं, आप ये 2 वे को ये साइड 3 मीटर वो साइड 3 मीटर लिए तो भी बस हो जाता, और बाद में लगे तो जिस वक्त तुम 4 वे सैंक्शन करते वो टाइम पे देखेंगे लगे तो आज हमारे पेट पे मार के हमारे बाल बच्चों को क्यों रोड पे लाना चाह रहे हैं आप लोग। अभी तो भी थोड़ा सोच समझ के 4 वे कैंसिल हो चुका है, 2 वे के वास्ते ये साइड वो साइड 3-3 मीटर लेना बोल के हम पूरे काश्तकारों की तरफ से सेंट्रल गवर्नमेंट को या स्टेट गवर्नमेंट को भी बोलना चाह रहे हैं। दूसरी बात, आज जो हम धरना करें, अगर आज तुम लोग नहीं माने तो कल से हम हमारा ना निराहार दीक्षा के वास्ते बैठने के लिए तैयार है बोल के इस मीडिया द्वारा स्टेट और సెంట్రల్ గవర్నమెంట్ కు బోల్నా చార్। భీంపూర్ మండలం నిపాని గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి। బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించారు। శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలతో భీంపూర్ మండలం నిపాని గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది। గత 4 రోజులుగా చేపడుతున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। కాగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది। ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కళ్యాణ ఘట్టాన్ని చేపట్టగా ఆలయ ప్రాంగణం భక్తకోటితో కిటకిటలాడింది। వేద పండితులు రామ్ గోపాలాచార్యులు, కళ్యాణాచార్యులు ఉమాకాంత్ శర్మల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని జరపగా స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు। వేలాది సంఖ్యలో హాజరైన భక్తుల సౌకర్యార్థం ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శివదత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు। గోవిందుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగగా ఆధ్యాత్మిక వేడుకలతో గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది। కాంగ్రెస్ పార్టీ బోత్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు। జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు। లడ్డూ వేలం పాటలో 29,000 రూపాయలకు రాకేష్ రెడ్డి లడ్డూను దక్కించుకోగా ఆయనకు వేద ఆశీర్వచనాలతో లడ్డూను అందించారు। కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రమీల రాజన్న, ఆలయ కమిటీ చైర్మన్ గంగాధర్ రెడ్డి, సుగుణాకర్ రెడ్డి, సంతోష్ రావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు। యంత్రాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయండి। ఇది గర్వించదగినటువంటి విషయంగా మేము భావిస్తున్నాం। శుభములు కలగాలని మేము కోరుకుంటున్నాం, స్వామివారిని వేడుకుంటున్నాం। అర్చకులకి లోకము బ్యాలెన్స్ అవుతాయి, అందుకని బ్యాలెన్స్ అయోధ్యలో శ్రీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అక్షింతల వితరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధల నడుమ సాగుతున్నాయి। తాంసీ మండల కేంద్రంలో బుధవారం శోభాయాత్ర నిర్వహించి ఇంటింటికి అక్షింతలను అందజేయడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది। అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవ వేళ ఆబాల గోపాలాన్ని అలరించేలా గ్రామాన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి। గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి అయోధ్య నుండి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు। అందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలోని రామాలయంలో అక్షింతల కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు। అనంతరం ఇంటింటికి తిరుగుతూ అక్షింతలు రామమందిర ఫోటో కరపత్రాలను అందజేశారు। గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర ఆద్యాంతం వైభవోపేతంగా సాగింది। శ్రీరామ నామస్మరణతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి। కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, రామన్న యాదవ్, మహేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కార్తీక్, స్వామిరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికై దేశ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం ఎదురు చూస్తుందని అన్నారు। ఇవాళ యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువుల కళ నెరవేరుతున్న ఈ జనవరి 22 తారీఖును పురస్కరించుకొని అయోధ్యలో శ్రీరాముని పాదాల నుంచి వచ్చినటువంటి తలంబ్రాలను తాంసీ మండలంలో 13 గ్రామ పంచాయతీలకు పంచడం జరిగింది। అలాగే ఈరోజు తాంసీ గ్రామంలో ప్రతి ఇంటింటికి గడప గడపకు ఈ తలంబ్రాలను చేరవేసే కార్యక్రమాన్ని మేము చేపట్టాం। ఈ ఏదైతే
22 తారీఖు నాడు భవ్యమైన శ్రీరాముని ప్రతిష్టాపన ఉందో ఆ రోజు ప్రతి హిందూ కుటుంబంలో ప్రతి హిందూ ఇంట్లో సాయంత్రం వేళ ప్రతి ఇంట్లో 5 దీపాలు ముట్టించడంతో పాటు ఈ ఏదైతే ఈ తలంబ్రాలను మేము పంచుతున్నామో వాటిని తమ ఇంటి పెద్ద ద్వారా తమపై చల్లుకొని ధన్యులు కావాలని కోరుకుంటూ ఇదిలా ఉంటే పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు అధికారులను కలిసి అయోధ్య అక్షింతలను పంపిణీ చేశారు. బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్వగృహంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను అందించారు. అదేవిధంగా 1 టౌన్ 2 టౌన్ పోలీసులకు అక్షింతలను వితరణ చేశారు. బీజేపీ నాయకులు, సినీ నటుడు అభినవ్ సర్దార్ నివాసంలో వారి కుటుంబీకులకు అక్షింతలను అందించారు. కార్యక్రమంలో విహెచ్పి, బజరంగ్ దళ్ నేతలు బొండ్ల నారాయణ, బండారి సంతోష్, దత్తాత్రేయ, ప్రశాంత్, దిలీప్ వైద్య, రజని తదితరులు పాల్గొన్నారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, बोलो हनुमान की, जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम 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 जय श्री राम. క్రీడలతో పాటు ఉన్నత చదువులపై దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్టూరు మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్లో నిర్వహించిన 7వ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అంతకుముందు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. విద్యార్థులు క్రీడలతో పాటు ఉన్నత చదువులపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తగు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉట్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో గెలుపొందడం హర్షణీయమన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని సూచించారు. గ్రామాల అభ్యున్నతికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనత్ మండలంలోని తన స్వగ్రామమైన అడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అంతకుముందు ఆయన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాయల్ శరత్, ఆదినాథ్, అంకత్ రమేష్, ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, బీజేపీ మండల ప్రెసిడెంట్ రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్ సంస్థాన అధిపతి సద్గురు పులాజీ బాబా బోధనలను వివరిస్తూ బి ఉషారాణి సంపాదకీయంలో ముద్రించబడిన విశ్వ కళ్యాణం అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణితకు ధ్యాన సత్సంగ సభ్యులు బహూకరించారు. సభ్యులు సుకుమార్ పెట్కులే, ఆర్ ప్రతాప్ సింగ్లు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుస్తకాన్ని అందించారు. పులాజీ బాబా ధ్యాన జ్ఞాన బోధనల కారణంగానే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా జ్ఞానం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నూతన సంవత్సర క్యాలెండర్ను డిఓ ప్రణీత ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షులు చౌదర్ దేవిదాస్, ప్రధాన కార్యదర్శి చిలుక పొచ్చన్న, రాష్ట్ర నాయకులు సోమశ్యామ్ సుందర్ రెడ్డి, జావీద్ అలీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, రమాబాయి మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సమతా సైనిక్ దళ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు భీమ్రావ్ వాగ్మారే తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. दिनांक 17/6/2026 से 26/1/2024 तक राष्ट्रीय सामनेर सैनिक प्रशिक्षण शिविर होने जा रहा है कैलाश नगर बुद्ध विहार आदिलाबाद में। इस कार्यक्रम के उद्घाटक पूजनीय भदंत बुद्ध घोष भंते जी और भदंत कश्यप केरला और भिक्षुनी संगमित्रा जी के हाथ से होने जा रहा है।
భీంపూర్ మండలం నిపాని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిపాని ఉప సర్పంచ్ జిట్టా ప్రణీత్ రెడ్డితో పాటు పలువురు నేతలు హస్తం గూటికి చేరారు. కార్యక్రమంలో తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కన్వీనర్ అశోక్, సీనియర్ నాయకులు కాశీం, సుదర్శన్ రెడ్డి, మనీష్ రెడ్డి, అమర్ రెడ్డి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల నిర్వహణ నిమిత్తం శివాజీ చౌక్ సుందరీకరణ పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం హర్షణీయమని శివాజీ సైనిక్ అధ్యక్షులు ఠాక్రే విద్యాసాగర్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు వైద్య దిలీప్, గంట జీవన్, కపిల్ బోయర్, వినోద్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కొత్తగా నాయకులు వచ్చినటువంటి ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ గారికి ఈరోజు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పంగానే ఫస్ట్ మొదటిగా మాకే పిలిచి ఈరోజు ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ తీసుకున్నారు. మరియు ఈ రాబోయే ఫిబ్రవరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి అక్కడ శుద్ధీకరణ మరియు డెవలప్మెంట్ కోసం మేము ఈరోజు కలిసి పాయల్ శంకర్ గారికి కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బలవంతపు పార్టీ చేరికలపై మాజీ మంత్రి జోగురామన్న ఆగ్రహం. ఇటువంటి ధోరణిని సహించేది లేదని స్పష్టీకరణ. డీసీసీబీ చైర్మన్ ఆరోపణలను తీవ్ర స్థాయిలో ఖండించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. అయోధ్య శ్రీ రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఘనంగా సాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సీసీఐ రామాలయ ఆవరణలో శ్రమదానం చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. తాంసీ మండల కేంద్రంలో భక్తి ప్రపత్తుల నడుమ అక్షింతల వితరణ. 2 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ అవసరం లేదంటూ రైతుల ఆందోళన. బేలా మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అన్నదాతలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.